స్తోత్రమెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా? మరి క్రిస్మస్ మాసము, మరి మీరు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నారా? క్రిస్మస్ ఆరాధనలు బాగా జరుగుతున్నాయా? దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుతున్నారా అని మీకు తెలియచేస్తున్నాను అని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. క్రీస్తులో ముందుకు సాగండి. మరి ఆయన జన్మవార్తను లోకమంతటా చాటాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరి ఎంత ప్రేమ స్వరూపి అంటే, మరి తన ఒక్కడైన కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన యొక్క మరి ఏమంటాడంటే, అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడట, మన దోషములను బట్టి అతన్ని నలగొట్టబడ్డాడట, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డదట, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదట. దేవునికి స్తోత్రం. ఈ దినం నువ్వు శ్రమలో ఉంటే నీకు శ్రమల నుండి నువ్వు తొలగించబడ్డావంటే ఆ శ్రమ యేసు ప్రభువే భరించాడు కనుక, అలాగే నీ అతిక్రమ క్రియలు బట్టి అతను నువ్వు గాయపరచబడకుండా క్షేమంగా ఉన్నావంటే నీ యొక్క గాయాలు మరి ప్రభు అయిన క్రీస్తు పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం అయితే, మన దోషము బట్టి మన సమాధానం అంటే తండ్రితో మన సమాధానపరచబడ్డానికి కోసం మరి ఆయన మరి సిలువ శ్రమ మరి మరణము పొందాడు. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఈ దినం నువ్వు స్వస్థత పొందుతున్నావు, క్షేమంగా ఉన్నావు, పరలోక రాజ్యానికి వారసుడిగా నువ్వు ఉన్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించిన ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన చేసిన త్యాగాన్ని నీవు చులకనగా ఉండొచ్చు, దాన్ని బట్టి చులకన చేయొద్దు. దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దు, దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, దేవునికి దగ్గరగా జీవించండి. ఆయన మరి పొందిన దెబ్బల చేత ఈ దినం మనం స్వస్థత పొందుతున్నాం. మరి ఆ స్వస్థత పొందుతున్నామని గ్రహించి ఈ పొందుకున్న స్వస్థతని ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. పొందుతున్న క్షేమాన్ని కాపాడుకోవాలి. మరి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని కూడా మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు, స్తుతులు. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు చూపిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరిది ప్రభు నా తండ్రి నేను శ్రమలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది ప్రభానైనా బర్త్డేనో, ఎవరిది మ్యారేజ్ డేనో వారి బిడ్డల్ని యేసు క్రీస్తునామములో దీవిస్తున్నాను ప్రభా. వారు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణంలో, ప్రయత్నంలో, రాకపోకల్లో మీరు తోడైండి మహిమ పొందమని యేసు నా పెట్టడుచున్నారు పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుడిని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.